హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారుతుంది. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లే ఉంటాయన్న సీఎం రేవంత్. హరీష్ నివాసానికి కేటీఆర్ దాదాపు 2 గంటల పాటు భేటీ. తాజా రాజకీయాలపై చర్చించిన ఇరువురు నేతలు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి రిమాండ్. ఈ నెల 29 వరకు రిమాండ్ పొడిగింపు. రేపు ఢిల్లీకి నారా లోకేష్, ప్రధాని మోదీతో భేటీ. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చలు. రక్షణ రంగంపై కేంద్రం కీలక నిర్ణయం. 50,000 కోట్ల బడ్జెట్ పెంపునకు సన్నాహాలు. కశ్మీర్లో భద్రతా బలగాల జాయింట్ ఆపరేషన్. 48 గంటల్లో 6 ఉగ్రవాదులు హతం. సరిహద్దు దాటకుండానే పాక్ అల్లకల్లోలం. భుజ్ ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. హాంకాంగ్, సింగపూర్ లో మళ్లీ కోవిడ్ కలకలం. వారంలో 14,000కు పెరిగిన కేసులు. వైరస్ వ్యాప్తి. తాజా పరిస్థితిపై WHO ఆరా. లండన్ కోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు. 8వసారి కూడా బెయిల్ తిరస్కరణ. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు నష్టం.